బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లేడీ అఘోరీపై కర్ణాటక క్షేత్ర సాధకులు గోవిందానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. నకిలీ అఘోరీలు నాగసాధులను తన్ని తరమండి అన్నారు స్వామీజీ. అఘోరీ స్వామీజీ పీఠాధిపతులమని చెప్పుకుంటూ నకిలీ వాళ్ళు ఆంధ్రాలో తిరుగుతున్నారు. నకిలీ అఘోరీ ఆంధ్ర ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు స్వామీజీ. నకిలీ అఘోరీ పైన 420 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు ఆయన. ప్రభుత్వాలు పోలీసులు అఘోరిని కఠినంగా శిక్షించాలన్నారు. నకిలీ అఘోరీలు రోడ్లపై తిరిగితే ప్రజలు అడ్డుకోండి అని సరస్వతి స్వామీజీ పిలుపునిచ్చారు. ఒకసారి ఆ స్వామీజీ ఏం మాట్లాడారో చూద్దాం. ఆ తర్వాత అక్కడ ఎటువంటి హైటెన్షన్ వాతావరణం నెలకొందో కూడా ఆ దృశ్యాలను చూసే ప్రయత్నం చేద్దాం. ఆంధ్ర అంటే ధర్మానికి, భక్తికి, సాంప్రదాయానికి, సంస్కృతికి పేరు. ఆదిశంకర భగవత్పాదుల వారు 2500 సంవత్సరాల క్రితం ఆంధ్రాకు వచ్చినప్పుడు ఎటువంటి అవైదికాన్ని ఆయన చూడలేదు. కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఏమవుతోందంటే కొంతమంది నకిలీ ఈ నాగా సాధువులని చెప్పి, కొంతమంది నకిలీ అఘోరులని చెప్పి, దానితో పాటుగా కొంతమంది నకిలీ సన్యాసులు కూడా, నకిలీ పీఠాధిపతులు కూడా ఆంధ్రదేశంలో తిరుగుతున్నారు. సంపూర్ణం ఆంధ్రదేశంలో ఉన్న సమస్త ప్రజలకి మా యొక్క సూచన ఏమిటి అంటే, సన్యాసులు, పీఠాధిపతులు, అఘోరీలు, నాగా సన్యాసులు అంటే దానికి ఒక విధానం ఉంది. కనబడినటువంటి వాళ్ళనల్లా నమ్మద్దు. ప్రస్తుతం మీరు చెబుతున్నటువంటిది ఒక అఘోరీలాగా ఎవరో, వీళ్ళందరూ నాటకం. ఎవ్వరూ అఘోరీలు లేరు. ఎందుకంటే ఉత్తర భారతదేశంలో అఘోరీలు ఎలా ఉంటారు, నాగా సన్యాసులు ఎలా ఉంటారో మాకు తెలుసు. ఉత్తరామనాయ జ్యోతిర్మఠానికి సంబంధించి హిమాలయాల్లో వాళ్ళు ఎక్కడుంటారు, ఎప్పుడు వస్తారు, ఎలా వస్తారు, ఈ టీవీలో ఇంటర్వ్యూలో చూస్తున్నారు కదా. అదే వాళ్ళు మాకు చెప్తున్నారు ఈ రకంగా ఆంధ్రదేశంలో కొద్దిగా పరిస్థితి తేడాగా ఉంటుందండి అని చెప్పేసి. ఈ ఎవరైతే అఘోరీ అని పేరు పెట్టుకు తిరుగుతున్నారో వీళ్ళందరూ పచ్చి అబద్ధము. కాబట్టి వీళ్ళపైన మీ దృష్టి పెట్టకుండా దుర్గామ్మవారు, వెంకటేశ్వర స్వామి వారిని భక్తితో కొలుచుకోండి. ఆ తర్వాత ఇంకొక విషయం, సందర్భం వచ్చింది కాబట్టి మేము చెప్తున్నాము. 2025 మహాకుంభం వస్తుంది ఇప్పుడు. ఆ మహాకుంభంలో జగద్గురు శంకరాచార్యుల వారి యొక్క సైన్యం అంటే సేన అక్కడికి వస్తారు. అఘోరీలు, అక్కడ అఖాడాలు, వీళ్ళందరూ వస్తారు అక్కడికి. కాబట్టి ఈ ఆంధ్రదేశంలో ఈ నాటకాలు చేస్తున్నటువంటి వీళ్ళందరినీ తీసుకెళ్ళి గవర్నమెంట్ ఏం చేయాలంటే ముందర జైల్లో పెట్టాలి, సంకోచం లేకుండా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. దీంతో పాటుగా యావత్ ఆంధ్ర ప్రజలకు కూడా మేము చెబుతున్నది ఏమిటి అంటే, కొంతమంది సన్యాసులు కూడా నకిలీ పీఠాధిపతులుగా తిరుగుతున్నారు ఆంధ్రదేశంలో. ఈ విశాఖపట్నం స్వరూపానందేంద్ర. అంతేకాకుండా ప్రస్తుతం మా దృష్టికి ఇంకొక విషయం కూడా వచ్చింది. శృంగేరి నుంచి విధుశేఖర భారతి ఆంధ్రదేశంలో వచ్చి సంచారం చేస్తున్నారు. ఆయనకు కూడా చెప్తున్నాం, మీరు పీఠాధిపతులు కాదు, సన్యాసి అంతే. భారతీయ తీర్థస్వామి వారి శిష్యులు సన్యాసి అంతే. పీఠాధిపతి పేరుతో, జగద్గురు పేరుతో ఆంధ్రదేశంలో ఉన్నటువంటి ప్రజలని మోసం చెయ్యవద్దు. ఇలాంటి మోసం చేసే వాళ్ళందరినీ 420 కింద చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి. కాబట్టి ఆంధ్రదేశంలో ఎవరైనా సన్యాసులను చూస్తే మీరు ఎక్కడ సన్యాసి, ఏ సాంప్రదాయం ప్రశ్నించండి. ఎప్పటి వరకు మీరు ప్రశ్నించారో జాగృతి రాదు. సమాజంలో అందరూ ప్రశ్నించాలి. మీరు ఏ సాంప్రదాయం చెందినవారు, ఏ పీఠాధిపతి ఎప్పుడు అయ్యారు, మీరు మీ గురువు గారు ఎవరు, మీ సాంప్రదాయం ఏమిటి. కాబట్టి భగవంతుడి కృపతో జాగృతి కార్యక్రమానికి మేము 5 రోజుల ఆంధ్ర సంచారి. రైట్, మొత్తం మీద అఘోరీ పైన ఇటీవల కాలంలో మొదట్లో కొంత ఆవిడకు సంబంధించి సనాతన ధర్మం అని చెప్పి అఘాయిత్యాలు, అత్యాచారం అడ్డుకుంటారని చెప్పిన నేపథ్యంలో కొంత పాజిటివ్ ఉన్నప్పటికీ ప్రజల్లో ఇప్పుడు మాత్రం అఘోరీ పైన అనేక అనుమానాలు, అనేక భయాలు, అనేక రకాలుగా నెగిటివిటీ కూడా ప్రారంభమైంది. ఇప్పటికి అనేక రకాలుగా ఆవిడ మీద కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ అనుమానాలన్నింటి కూడా గోవిందానంద సరస్వతి ఏకంగా తేల్చి చెప్పారు. ఇవన్నీ కూడా ఫేక్ అన్నట్టుగా కొట్టిపారేశారు ఆయన. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ రాజేష్ అందిస్తారు. రాజేష్, సో లేడీ అఘోరీ పైన ఇటువంటి రకంగా
పెద్ద ఎత్తున ఆందోళన కలిగించే విధంగా అనుమానాలు నెగిటివిటీ ఇవన్నీ ఉన్న నేపథ్యంలో గోవిందానంద సరస్వతి యొక్క వ్యాఖ్యలు ఎలా చూడాలి? ఏకంగా అఘోరిని ఒక్కరినే కాదు, ఆయన పీఠాధిపతులను కూడా ఉద్దేశించి మాట్లాడారు, ఫేక్ అంటూ కొట్టిపారేశారు, కొంతమంది పేర్లను కూడా ఉచ్చరించారు. ఆయన ఎలా చూడాలి? ఈ విషయంపైన ఎటువంటి చర్చ సాగుతోంది? రాజేష్ వినబడుతోందా? గోవిందానంద సరస్వతి యొక్క వ్యాఖ్యలు ఎలా చూడాలి? ఎటువంటి చర్చ సాగుతోంది? అఘోరినే కాదు, పీఠాధిపతులను ఉద్దేశించి కూడా ఆయన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కొంత పీఠాధిపతులను ఉద్దేశించి కూడా మాట్లాడుకొచ్చారు. సో ఏంటి అఘోరి పైన కర్ణాటక క్షేత్ర సాధకులు గోవిందానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. నకిలీ అఘోరీలు నాగసాధులను తన్ని తరమండి, అఘోరి స్వామీజీ పీఠాధిపతులమని చెప్పుకుంటూ నకిలీ వాళ్ళు ఆంధ్రాలో తిరుగుతున్నారు. ఈ నకిలీ అఘోరి ఆంధ్ర ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. నకిలీ అఘోరి పైన వెంటనే పోలీసులు 420 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలి. ప్రభుత్వాలు పోలీసులు అఘోరిని కఠినంగా శిక్షించాలన్నారు ఆ గోవిందానంద సరస్వతి. నకిలీ అఘోరీలు రోడ్లపై తిరిగితే ప్రజలు అడ్డుకోండి అని కూడా పిలుపునిచ్చారు ఆయన. ఏకంగా అఘోరినే కాదు, పీఠాధిపతుల దృష్టి కూడా మాట్లాడేంతా ఫేక్, అంతా కూడా తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నారు, వీరంతా కేవలం సన్యాసులు అయితే కావచ్చేమో, కానీ ఈ నకిలీ అఘోరీలు పీఠాధిపతులం అని చెప్పి తాము పేట్రేగిపోతున్నారంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. సో ఈ నేపథ్యంలో గోవిందానంద సరస్వతి చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా సంచలనంగా మారాయి. మొదట్లో లేడీ అఘోరి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆమె పర్యటించినప్పుడు కానీ, పలు ఆలయాలు సందర్శించినప్పుడు కానీ, దర్శనార్థం వెళ్ళినప్పుడు కానీ తన మాటలను చూస్తే కొంత ప్రజలకి ఆ పాజిటివిటీ ఉండేది. ఎవరో సంథింగ్ వచ్చారు, మొత్తమే అయితే వారు పోరాడతారని చెప్తున్నారు కాబట్టి పోరాడతారేమో అనుకుంటూ అందరూ ఆలోచన చేశారు. అప్పుడప్పుడే ఆలోచన మొదలైంది. కానీ ఇప్పుడు చూస్తే తప్పకుండా అందరూ అనుమానిస్తున్నారు, డౌట్ పడుతున్నారు. నెగిటివ్ కూడా తన విషయంలో కాస్త నెగిటివిటీ అయితే మొదలైపోయింది. ఈ మొత్తం విషయం పైన, ఈ మొత్తం పరిణామాలపైన ప్రస్తుతం గోవిందానంద సరస్వతి మాట్లాడిన మాటలు మరింతగా బలాన్ని చేకూరుస్తున్నాయి. వీరంతా ఫేక్, అంతా నకిలీ అంటూ మాట్లాడుకొచ్చారు ఆయన. లేడీ అఘోరి పైన పోలీసులు పలు సెక్షన్ల పైన కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదు. వీరంతా జనావాసాల్లో ప్రజల్లో తిరుగుతుండడం చూస్తే భయభ్రాంతులకు గురవుతున్నారు జనమంతా కూడా. వాళ్ళకి తోచింది లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా ఏదో ఒకటి మాట్లాడి లబ్ధి చేకూర్చుకునే ప్రయత్నమే తప్ప దీంట్లో నిజాలు ఏమీ లేవన్నట్టుగా మాట్లాడుకొచ్చారు ఆయన. ఈ నేపథ్యంలో ఎలా ఉంటుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎస్ రాజేష్ అందుబాటులోకి వచ్చారా? రాజేష్, సో మొత్తం మీద అఘోరికి సంబంధించిన అంశం పైన గోవిందానంద సరస్వతి రియాక్ట్ అయ్యారు. ఇంతకీ గోవిందానంద సరస్వతి యొక్క వ్యాఖ్యల పైన, అఘోరి యొక్క తీరు పైన మీరేమనుకుంటున్నారు? మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.